భార్య భర్తలు ఇద్దరు నిద్రపోయే సమయంలో భర్త ఏం చేస్తున్నాడంటే అర్ధరాత్రి పూట లేచి వేరే గదిలోకి వెళ్ళేసి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకోవడం జరుగుతుంది. ఒంటి నిండా నగలు వేసుకోవడం, చీర కట్టుకోవడం, బ్యాంగిల్స్ వేసుకోవడము, కాళ్ళకు గజ్జలు పెట్టుకోవడము, తర్వాత నుదుటిన బొట్టు పెట్టుకోవడము, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం, ఇవన్నీ అమ్మాయిలాగా తయారైపోయి అతను అద్దంలో చూసుకొని మురిసిపోవడం అనేది చేయడము ఒకటి. ఇంకా అలాగే ఆ గదిలోకి ఎవరైతే తన ఫ్రెండ్ ఉంటాడో మున్సూర్ అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలిపించేసుకొని కాసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత బట్టలు లేకుండా ఒకే బెడ్లో పడుకోవడం అనేది జరుగుతుంది. నేను చూసినందుకు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులకు భార్య తులసి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో లీగల్గా ఎలా స్టెప్స్ ఉంటాయి, పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు భార్య ఫిర్యాదు చేసింది కదా, నిజంగానేనా కాదా, లేదంటే భర్త మీద కోపంతో ఏమన్నా చెప్పిందా, లేదంటే వారిద్దరి మధ్యలో సఖ్యత సరిగ్గా లేదా అనేది చూస్తారు. చూసిన తర్వాత వీరికి పెళ్ళి ఎప్పుడయ్యింది, పెళ్ళి అయిన తర్వాత నుంచి భర్త యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, నిజంగానే అలా ఉంటున్నాడా లేదా అని చెప్పేసి అనేది చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఇక్కడ గే అని చెప్పేసి చెప్తుంది కదా, ఇన్ని ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోసం చేసి, అంటే అమ్మాయి ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భర్త నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని కాపురానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఏదైతే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే అంత క్యాపబిలిటీ భర్తకు లేదు అనుకున్న మ్యారేజ్ని వాళ్ళు రద్దు చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక పెళ్లిని అంగీకరించేది లేదు, ఇలా ఇతను పనికిరాడు సంసారానికి అని కనుక ప్రూవ్ చేసినట్లయితే ఆ పెళ్లిని రద్దు చేస్తారు. అంటే పెళ్లి జరగని కిందనే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఆ విషయాన్ని దాచి కనుక చేసినట్లయితే వాళ్ళపైన చీటింగ్ కేసు పెడతారు. ఇకపోతే ఏవైతే పెళ్లి ఖర్చులు కానివ్వండి, ఎంతైనా డౌరీ ఇచ్చారు కదా దానికి రెట్టింపు, అదేవిధంగా పెళ్లి ఖర్చులు ఇవన్నీ కూడా వసూలు చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అతనితోనే కలిసి ఉండాలనుకుంటే ఎందుకు ఉండాలనుకుంటుంది, అతనికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా, దానిపైన ఈ అమ్మాయి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తుందా, ఈ కోణంలో ఫస్ట్ ఆలోచన చేస్తారు.